F2, F3 వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్లో వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడియన్స్ను అలరించింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇక 300 కోట్లకు పైగా వసూళ్లు తీసుకొచ్చి నయా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా చూసిన వారందరూ ఒక పిల్లవాడి గురించి తెగ మాట్లాడుకున్నారు. అతనే బుల్లిరాజు. బుల్లిరాజు పాత్ర పోషించిన భీమల రేవంత్, పవన్ సాయి సుభాష్. ఈ బొట్టోడు తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ కుమారుడు పాత్రలో రేవంత్ అదరగొట్టాడు. స్క్రీన్పై ఈ బొట్టోడు కనిపించినప్పుడల్లా థియేటర్లో ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుకున్నారు. ముఖ్యంగా గోదావరి యాసలో ఈ పిల్లాడు చెప్పే డైలాగులకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఆ చిన్నోడికి కూడా అంతే పేరు వచ్చింది. ఈ చిన్నోడి నటనకు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ అబ్బాయిని ప్రత్యేకంగా అభినందించారు. అయితే ఇప్పుడు ఈ అబ్బాయికి ఒక క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో రేవంత్ ఆఫర్ దక్కించుకున్నాడని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. విశ్వంబర అనే టైటిల్తో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో అనిల్ మరోసారి రేవంత్కు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వెంకటేష్తో ఆకట్టుకున్న ఈ బుడతడు ఇప్పుడు మెగాస్టార్తో కలిసి నవ్వులు పూయించనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. F2, F3 వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్లో వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడియన్స్ను అలరించింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇక 300 కోట్లకు పైగా వసూళ్లు తీసుకొచ్చి నయా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా చూసిన వారందరూ ఒక పిల్లవాడి గురించి తెగ మాట్లాడుకున్నారు. అతనే బుల్లిరాజు. బుల్లిరాజు పాత్ర పోషించిన భీమల రేవంత్, పవన్ సాయి సుభాష్. ఈ బొట్టోడు తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ కుమారుడు పాత్రలో రేవంత్ అదరగొట్టాడు. స్క్రీన్పై ఈ బొట్టోడు కనిపించినప్పుడల్లా థియేటర్లో ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుకున్నారు. ముఖ్యంగా గోదావరి యాసలో ఈ పిల్లాడు చెప్పే డైలాగులకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఆ చిన్నోడికి కూడా అంతే పేరు వచ్చింది. ఈ చిన్నోడి నటనకు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ అబ్బాయిని ప్రత్యేకంగా అభినందించారు. అయితే ఇప్పుడు ఈ అబ్బాయికి ఒక క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో రేవంత్ ఆఫర్ దక్కించుకున్నాడని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. విశ్వంబర అనే టైటిల్తో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో అనిల్ మరోసారి రేవంత్కు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వెంకటేష్తో ఆకట్టుకున్న ఈ బుడతడు ఇప్పుడు మెగాస్టార్తో కలిసి నవ్వులు పూయించనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.